ఖతర్నాక్ కామెడీ షో. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో సరిపోదా శనివారంలో ఇప్పుడు షాప్ లో ఉన్న బొమ్మల్ని మంచి బొమ్మలని నమ్మించడానికే చాలా కష్టపడుతూ ఉంటారు. అలాంటిది షాప్ లో ఉన్న మనిషిని బొమ్మని నమ్మించడానికి ఇంకెంత కష్టపడాలో చూపించడానికి వచ్చేస్తున్నారు కవు కార్తిక్ అండ్ పఠాస్ ప్రవీణ్. సో లెట్స్ వెల్కమ్ దెం. తెల్ల తెల్లని చీర జరుతున్నది సందే వేళ. కార్తిక్ చెప్పురా, పాటలో కూడా చీర అవసరమా కార్తిక్? మనం చేసే వ్యాపారం చీర వ్యాపారం, నీతో చేసేది రొమాన్స్. ఈ రెండు మిక్స్ అవ్వాలంటే ఇలాంటి పాటే కావాలి. మరి నేను కట్టుకుంది బ్లూ చీర కదా, తెల్లని చీర అంటావేంటి? నీ అందం చూసి ఆ చీర కూడా తెల్లపోయింది బంగారం. ఇంత టాలెంట్ ఉండి ఆ కౌంటర్ లో పనిచేయడం అవసరమా కార్తిక్? నువ్వు ఏం మాట్లాడుతున్నావు? మా నాన్న లడ్డు కౌంటర్ లో పనిచేశాడు, మా తాత టికెట్ కౌంటర్ లో పనిచేశాడు, నేను క్యాష్ కౌంటర్ లో పనిచేస్తున్నాను. నీ ఫ్యామిలీలో ఉన్న నీ కౌంటర్లు నీ స్కిట్ లో ఉంటే నువ్వు ఎప్పుడో బాగుపడేవాడి కార్తిక్. సూపర్. అవును, మన పెళ్లి గురించి మీ ఇంట్లో మాట్లాడావా? పద్ధతి గల అమ్మాయి పెళ్లి చేసుకోమని చెప్పారు. అంటే నన్ను వదిలేస్తున్నావా కార్తిక్? నన్ను మోసం చేస్తున్నావా? నీ గురించి చెప్పాను, పద్ధతి గల అమ్మాయి పెళ్లి చేసుకోమని చెప్పారు. ఇదిగో నీ కోసం 1,00,000 రూపాయలు పెట్టి ఐఫోన్ గిఫ్ట్ తెచ్చా. ఇంత కాస్ట్లీ గిఫ్టా? నీ దగ్గర ఇన్ని డబ్బులు ఎక్కడివి కార్తిక్? నేను ఈ షాప్ లో వర్క్ చేసేవాడిని, కానీ మా ఓనర్ ఏం చెప్పాడు తెలుసా? 3 బొమ్మలు తీసుకురమ్మని 3 లక్షలు ఇచ్చాడు. నేను 2 బొమ్మలు తెచ్చి మిగతా 1,00,000 కొట్టేశాను. మరి మీ ఓనర్ ఏమన్నా అడిగితే? అడిక్కడ ఎందుకు ఉంటాడు, అమెరికాలో ఉంటాడు. ఆడు రానే రాడు, వచ్చిన వీడియో కాల్ చేస్తాడు, ఓకే కవర్ చేసేయచ్చు. అందుకే. మరి టికెట్ కౌంటర్ లో పని చేస్తున్నావు, నేనేమో ఇంత అందంగా ఉన్నాను, నిన్ను ఎందుకు లవ్ చేశానని ఎప్పుడు నీకు డౌట్ రాలేదా కార్తిక్? రోజు వస్తుంది. అవును, ఎందుకు లవ్ చేసావు? ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా పెళ్లి చేసుకున్నాను అనుకో, పండక్కో బర్త్డేకో ఒక చీర తెస్తాడు. అదే నిన్ను చేసుకున్నాను అనుకో, రోజు ఒక చీర నువ్వు ఇలా కొట్టేస్తావు, నేను ఇలా కట్టేస్తాను, నువ్వు ఇలా కొట్టేస్తావు, నేను ఇలా కట్టేస్తాను. ఆ తర్వాత ఆ చీరలు మడత పెట్టి లోపల మడత పెట్టిపో. ఓకే, రావాలమ్మా, రావాలి, చీరలు రావాలి. పాపం ఎవరో వృద్ధురాలు అంత దూరంలో ఆగిపోయింది. మా ఓనర్కి ఎప్పుడో చెప్పాను లిఫ్ట్ పెట్టించండి, ముసలోళ్ళకి మోకాల నొప్పులు వచ్చాయని. ఆవిడ కూడా అక్కడే ఆగిపోయింది. మీరు షాప్ కోసం వచ్చారండి? వచ్చా, నా కర్మకాలి. మీకోసం నేనే చీరలు అక్కడ తీసుకొని వస్తా. చీరలమ్మా, చీరలు. అమ్మా, బార్డర్ లో చూస్తారా? అయ్యో వద్దు పాపం, అక్కడ ఫైరింగ్ జరుగుతుంది, వాళ్ళు చాలా కష్టపడుతున్నారు. ఇక్కడ ఉన్న చీరలే చూపించండి, బార్డర్ వద్దు. బార్డర్ అంటే ఆ బార్డరా? అది కాదు, ఇగో ఇప్పుడు చూడు, ఇది పట్టు. పట్టుకున్నా పట్టు చీర. ఓహో, అచ్చా. ఇగో ఈ చీర అనుకోండి 10,000. అంత కాస్ట్ ఎందుకు? ఇది సంవత్సరం వాడచ్చు. అయితే నేను 5,000 ఇస్తా, 6 months వాడతా. బా, పొద్దున ఎలాంటి బేరం వచ్చిందో. ఇవన్నీ లోపల చదివి కొత్త స్టాక్ తెస్తా నీకోసం, ఆగు. మనం ఈ మధ్యలో షాపింగ్కి వెళ్ళి అన్నాలేంది వదినా? అవునదినా, ఈ మధ్య గిట్ల షాపింగ్ రాక ఈ వాతావరణాన్ని చూడక ఎన్ని రోజులైతుందో మస్తు అనిపిస్తుంది నిజంగా. ఏం చెప్పమంటావులే వదినా, ఈ మధ్యలో ప్రతి షాపుల్లో కూడా సీసీ కెమెరాలు పెట్టేస్తున్నారు. షాపింగ్కి వెళ్తానంటే భయం వేసేస్తుంది వదినా. అదేంది వదినా, పైసలు పెట్టుకునే ఆప్షన్ కూడా ఉంది కదా వదినా? పైసలు గట్టా పెట్టుకొని ఆప్షన్ నాకు పెద్దగా నచ్చవు వదిని. మీకోసమే చీరలు తీసుకొచ్చారండి. రండి, చీరల కోసం వచ్చారు కదా. వేరే మోడల్స్ చూపించు. ఇంకా నేను చూపించలేదండి, మర్చిపోయాను. మీకు ప్లేన్ లో చూపియాలా, బనారస్ లో చూపియాలా? మోడల్స్ చూపించు. ఇంకా ఏం లేవా? ఉన్నాయి, కనబడట్లేదా? చూడు, ఇదిగో ఇది సమంత చీర. ఆ లేర్లో కట్టుకున్న చీరలు పట్టుకొస్తాను, ఉతికే ఎందుకైనా ఉతకలేదా? ఉతికావా ఉతకలేదా? ఉతికిందే అమ్మా. ఇది వేరే మోడల్ చూపించి నచ్చలేదు. వేరే మోడలా? ఇదైతే 10,000. ఏంటి 10,000? 5,000. 5,000? నీ మాట నా మాట కాదు కానీ 150కి ఇచ్చేసి. 5,000 అంటే 150 అంటుందేమ్మా. అది మంచిది కాబట్టి 150 అన్నది. అదే నేనైతే 100 రూపాయలకి అంట. సరిపోయిందా? చూసావా, నేనే బెటర్, నీకు అర్థమవుతలేదు. ఈ డిస్కౌంట్ ఇయ్యను, అసలు ఇవ్వను. అర్థమైందా? వెళ్ళండి. నేను షాప్ పెట్టి 6 నెలలు అయిందమ్మా. అంటే రోజు అట్నే అని అలవాటైంది. అర్థమైంది. కొనరా కొంటాం కానీ నువ్వేమన్నా డిస్కౌంట్ చేస్తానే జయన్. నేను నీ షాపే కావన్నా పావదినా? అవునండి, ఎదవలతో మనకెట్టి వదిలేయాలి. వదిలేసిన వదినా చీరన్ని కాదు వదినా, అన్ని. ఫోన్ వస్తుంది. ఫోన్ అయ్యి మా బాస్ కాల్ చేస్తున్నాడు. సార్,
గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. సార్ మీకు గుడ్ మార్నింగ్ సార్, మీకు గుడ్ నైట్. మీరు అమెరికాలో ఉన్నారు? లేదు, నేను కూడా ఇండియాలోనే ఉన్నా. ఇండియాకి వచ్చారా? అవును. ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? మన షాప్ లో 3 బొమ్మలు చూడడానికి ఇప్పుడే మన షాప్ కి వస్తున్నా. బొమ్మలు చూడడానికి వస్తున్నారా సార్? ఒక్క నిమిషం. సరే సార్ ఆగండి. అమ్మో వీడు 3 బొమ్మలు కొనమన్నాడు, నేను 2 బొమ్మలే కొన్నాను. ఇంకో బొమ్మ ఎక్కడి తీసుకురావాలి. అదే అదే కరెక్ట్ కరెక్ట్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ మేడం. గర్ల్ ఫ్రెండ్ వచ్చే బంగారం. బంగారం నాకు హెల్ప్ చేయాలి. ఏంటి కార్తీక్? నువ్వు యాక్టింగ్ చేయాలి. నువ్వు టీమ్ లో అడిగినప్పుడే చెప్పిన ఇలాంటివన్నీ నా వల్ల కాదు. యాక్టింగ్ కాదు, జస్ట్ బొమ్మలాగా నిల్చుంటే చాలు. అదైతే పర్ఫెక్ట్ గా చేస్తా. పర్ఫెక్ట్. బొమ్మలాగా నిల్చో, ఇక ముందు నిల్చో. అటు అటు రెడీ. నమస్కారం సార్. నమస్కారం సార్. ఇలా వచ్చారండి సార్? సడన్ గా ఊడి పడ్డానని షాక్ అయినావా? అవును సార్. మీరు మరి కనీసం ఫోన్ చేసి కూడా చెప్పలేదండి. అరే నన్ను బాత్రూమ్ నుంచి అన్ని సార్లు వీడియో కాల్ చేసిన ఒక్కసారి నేను ఎత్తాలని తెలియదా నీకు? సార్ మీరు ఫోన్ లో సిగ్నల్ ఉందో లేదో చూసుకుంటున్నారు కానీ ఒంటి మీద టవల్ ఉందో లేదో చూసుకోవట్లేరు. అరే అందుకనే ఎవడు ఫోన్ చేసినా ఎత్తట్లేడా? సరేలే గానీ బొమ్మలు రెడీ. బొమ్మలు రెడీ రెడీ సార్. రెడీ. ఒకటి 2 3. అరే 3 బొమ్మ చాలా నేచురల్ గా ఉన్నది. సార్ అవునవును. ఎంత క్యూట్ గా ఉన్నది. ఇలాంటి బొమ్మ ఫారెన్ లో కూడా నేను చూడలే. వావ్, ఏరి ఇంత రియలిస్టిక్ ఉన్నది. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అలాంటిది. సరేలే గానీ దా కౌంటర్ ఎలా ఉంది? కౌంటర్ సార్ చూడండి సార్, ఇదిగోండి కౌంటర్. దీని నిండా ఖుష్బు గారి ఫోటోలు ఏంటయ్యా? మీరే కదా కౌంటర్ కలకల్లాడాలన్నారు. కలకల్లాడాలంటే ఖుష్బు గారి ఫోటోలు కాదు, బిజినెస్ తో డబ్బులతో ఉండాలి. అర్థమైందా? అవును సార్. మీరు ఇంత చీరల బిజినెస్ ఎందుకు పెట్టారు? మా తాత ఒకసారి ఊర్లో ఒక చీర లాగాడు. అప్పుడు ఊరందరు కలిసి కొట్టారు. మా నాన్న ఒక చీర లాగాడు. అప్పుడు మండలం అందరూ కలిసి కొట్టారు. అందుకే నేను చీరల బిజినెస్ పెట్టుకున్నా. నేను ఈ చీర లాగొచ్చు, ఈ చీర లాగొచ్చు. ఆ చీర లాగండి, ఈ చీర లాగండి, ఏ చీర లాగండి, ఈ చీర తప్ప. ఇది నా షాపు, నేను ఏ చీరన లాగుతా. ఇది నా కోసం పెట్టుకున్న షాప్. అర్థమైందా? అర్థమైంది. ఏంటో వదిన, ఎన్ని షాపులు తిరిగినా కూడానే ఎవరి దగ్గర క్వాలిటీ లేవు. మళ్ళా వస్తే రేట్ పెంచేస్తారు. కస్టమర్లు వచ్చిళ్ళు మంచిగా హ్యాండిల్ చేయాలి. వాళ్ళు కస్టమర్ కాదు కదా సార్, వాళ్ళు కంత్రి. కస్టమర్లు అంటే దేవుళ్ళతో సమానం. నేను హ్యాండిల్ చేస్తా. ఈ చీర నాకు నచ్చింది, చాలా బాగుంది. నాకు కావాలి ఆ చీర. ఈ చీర నాకు నచ్చింది, నాకే కావాలి. ఆ చీర ఇచ్చేవయ్యా, వాళ్ళు గొడవ పడతారు కదా. చిచ్చి, నాకు ఆ చీర నచ్చలేదు. మిడ్డీ భలేగా ఉంది. హలో, ఏం చేస్తున్నారమ్మా? ఈ మిడ్డీ నాకు బాగుంటది. వేసుకోమానండి. మేక మిడ్డీ వేసినట్టు ఉంటది, అది వేసుకుంటే. మీ ఇద్దరు పక్కకి తనుకోండి ఫస్ట్. మిడ్డీ కావాలి మాకు. ఏంటి మిడ్డీ? నువ్వు పట్టుకో. ఆగో, అసలు ఈ మిడ్డీ ఇయ్యను, ఏది ఇయ్యను, మొత్తం నేనే తీసుకొని వెళ్ళిపోతా. ఏం మాట్లాడుతున్నావురా? అయినా ఈ మిడ్డీల కోసం మన ఇద్దరం కొట్టుకోవడం ఏంటో వదిని చెప్పు. మీ బోర్డు షాప్ కొత్త షాప్ లో ఉండవా? ఆ మిడ్డీ కత్తి మాకు మిడ్డీలు దొరకవా? మాకు అవసరం లేదు. మాకు అవసరం లేదు. మీ షాప్ వద్దు, మీ మిడ్డీ వద్దు. నడమే వదిన, ఎందుకు ఆడుతోటి మనకే? ఇదంతా చాలా ఇబ్బందిగా ఉంది సార్. మీరు క్యాష్ కౌంటర్ తీసుకోండి. ఫస్ట్ ఈ బొమ్మ ఇక్కడ ఉంటే ఎన్నెన్నో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి సార్. ఈ బొమ్మ నేను ట్రైల్ రూమ్ లో పెట్టేస్తా. పెట్టేసి సార్ వచ్చిండు, కాఫీ తీసుకొని రా. సార్ తీసుకోండి సార్ కాఫీ. అమ్మాయి సారీ క్షమించండి సార్. ఇప్పుడు ఎలా చేంజ్ చేసుకోవాలి సార్? కార్లో ఏసీ ఉంటుంది సార్. కార్లో మాత్రం పెద్ద ఇది షాప్ పెట్టుకుని కార్లో చేంజ్ చేసుకున్నా. ట్రయల్ రూమ్ కి వెళ్ళి చేంజ్ చేసుకుంటా. ఏం సార్ బట్టలు మార్చుకున్నారా? మార్చుకున్నా. బొమ్మకి ఏమైంది? ఫోన్ లో చూసినందుకే 5 రోజులు కోరుకోలేదయ్యా. లైవ్ లో ఈ బొమ్మను నాకు తెలిసి ఇక్కడ రిపేర్ కాదు, ఫారెన్ కి తీసుకెళ్తా. సార్ మీకు అర్థం కాదు, బొమ్మ కాదు మనిషా. మాట్లాడమనరా? మాట్లాడవే. నాటకాలు ఆడతాను అంటే నేను ఈ బొమ్మను తీసుకుపోయి ఫారెన్ లో ఎక్కడ పెడుతున్నా అని నాటకం చేస్తాను కదా. నాకు అర్థమైంది. నువ్వు ఇక్కడనే ఉండి షాప్ చూసుకోద్దా? పడితే లైన్ల పడతది, లేకపోతే తిడతది, పోతే ఇజ్జత్ పోతది, అది పోతే ఇంకోతొస్తది. ఖుష్బు గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? కేవు కార్తిక్ అండ్ పటాస్ ప్రవీణ్. స్కిట్ కాన్సెప్ట్ బాగుంది. శ్రీధర్ నువ్వు బొమ్మలాగా యాక్ట్ చేస్తుంది చాలా బాగుంది. ఇట్స్ నాట్ ఈజీ, డిఫికల్ట్ గా ఉంది. స్టడీ పొజిషన్ లో ఉండాలి, డైలాగ్ లేకుండా. ఇట్ వాజ్ నైస్. కృష్ణ భగవాన్ గారు, కేవు కార్తిక్, పటాస్ ప్రవీణ్ అందరూ బాగా చేశారు. శ్రీదేవి చాలా బాగా చేసింది. స్టాట్యూ లాగా నిలబడటం గానీ, అది గానీ, ఎక్స్ప్రెషన్స్ గానీ చాలా బాగా చేశాము. ఓకే, బాగుంది. So judges, Kevu Karthik and Patas Praveen and team ki meer che scores. Khushbu gar.
Karthik and Pathas Praveen and team की judges इच्छे score 16 out of 20.